మనం ఇప్పుడు హైదర్షాకోట్ పరిధిలో ఉన్నటువంటి మూసా నది మీద ఉన్నాం. ఇది నది మన వెనకాల కనిపిస్తున్నదంతా కూడా నది. పైనుంచి ఎక్కడైతే గండిపేట నుంచి వాటర్ వదులుతారో వాటర్ వదిలినప్పుడు అవి ఇటువైపు పైనుంచి ముందుకెళ్ళిన తర్వాత ఈసా మూసా రెండు నదులు కలిసిన తర్వాత ఇది మూసీ నదిగా మారుతుంది. ముందు బాపు ఘాట్ ఉంటుంది, దీని డౌన్వర్డ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న వైపు అట్లా కిందికి వెళ్తే అటు ముందుకెళ్తే ఇంకొక కిలోమీటర్ ముందుకెళ్తే అక్కడ బాపు ఘాట్ ఉంటుంది. ఆ బాపు ఘాట్ దగ్గర ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ఏదైతే విగ్రహం పెట్టాలనుకుంటున్నారో, ఏదైతే ఒక నీరు నింపి ఒక చిన్న రిజర్వాయర్ లాగా మార్చి చేయాలనుకుంటున్నారో అక్కడ జరుగుతుంది. అక్కడ నుంచి ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోతుంది. ఇప్పుడు మనం నిలబడిన ప్రాంతం కూడా భవిష్యత్తులో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నటువంటి ప్రణాళిక అమల్లోకి వస్తే ఇదంతా కూడా కంప్లీట్గా నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు ఇది నది అనే కంటే ఒక వాగు, ఏదైతే గండిపేట డౌన్వర్డ్స్ గండిపేట గేట్లు ఎత్తితే వాటర్ వెళ్ళిపోయే మార్గం ఇది. సో ఇందులో 365 రోజులు నీళ్లు ఉంటాయని చెప్పలేదు. వర్షం పడితే ఆ గేట్లు ఎత్తితే ఇందులోంచి వాటర్ కిందికి పోతాయి తప్పితే ప్రత్యేకించి దీనికి నీటి సోర్స్ అంటూ ఏం లేదు. ఏమున్నా పైన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది అంతే తప్పితే పెద్దగా ఇది రెగ్యులర్గా నీళ్లు పారే నది కాదు. ఇది అందులోంచి వదిలితేనే ఇందులోకి నీళ్ళు వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోయి రెండు నదులు కలిసి ఈసా మూసా కలిసి మూసీ నదిగా మారి నల్గొండ జిల్లా వరకు అట్లా వెళ్ళిపోతుంది. సో దీన్ని సుందరీకరణ చేస్తాము, ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ చేస్తాము, అంతా నైట్ లైఫ్ అంతా ప్రజలంతా రాత్రిపూట చిల్ అవ్వడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. సో నిజంగానే డెవలప్మెంట్ చేయాలి, చిల్ అవ్వడానికి ఏర్పాట్లు ఉండాలి, అన్నీ ఉండాలి. నైట్ క్లబ్లు, డ్యాన్స్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కూరగాయల దుకాణాలు, ఇవన్నీ ముఖ్యమంత్రి చెప్పినాయి, ఇవన్నీ ఉండాల్సిందే. కాకపోతే వాటి అన్నిటికంటే ముందు చేయాల్సిన పని, నేను ముందు నుంచి కూడా గతంలో 2-3 వీడియోలు చేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నది, ఫస్ట్ చేయాల్సింది ఇగో దీన్ని క్లీన్ చేయాలి. మనం చూడొచ్చు ఎంత మురికిగా ఉన్నాయి. జస్ట్ ఇక్కడ నుంచి కొంత పైకి వెళ్తేనే మనకు గండిపేట రిజర్వాయర్ ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇంత గ్యాప్లోనే ఇంత మురుగునీరు వస్తూ ఉన్నది ఇందులో. అంటే దీనికి కారణం ఏంటిది? ఎక్కడి నుంచి వస్తున్నది మురుగునీరు? నదిలో అయితే ఇట్లాంటి మురుగునీరు ఉండవు, రిజర్వాయర్లోంచి నీళ్ళు వదిలినప్పుడు ఇంత మురుగునీళ్ళు ఉండవు, రిజర్వాయర్లో ఇట్లాంటి మురికి నీరు ఉండదు. కాకపోతే ఇందులో మురికి నీరు వస్తూ ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నది? ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో చుట్టుపక్కల, ఆ పరిశ్రమల నుంచి అట్లా ఇళ్ళ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు ఇళ్ళకి వస్తున్నాయి, దీన్ని మురికి కూపంగా మారుస్తూ ఉన్నాయి. మనం ఇంకా సిటీలోకి పూర్తిగా ఎంటర్ అవ్వలేదు. హైదర్షాకోట్ అంటే మనం సిటీకి ఒక పక్క ఎండులో ఉన్నాం. మనం ఆ ఎండులోనే ఇంకా మూసీ నదిగా మారక ముందే మనం ఉన్నాం. ఇంకొక మనం ఇక్కడ ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ డౌన్వర్డ్స్ వెళ్తే అక్కడ ఈసా మూసా రెండు నదులు కలుస్తాయి. ఆ ప్రాంతంలో దాని దగ్గరలోనే ఏదైతే ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ అని ఒక అపార్ట్మెంట్ విషయంలో గందరగోళం నడుస్తూ ఉందో అపార్ట్మెంట్ ఇక ముందు ఉంటుంది, 1 కిలోమీటర్ ముందు ఉంటుంది, మనం వెనక ఉన్నాం. సో అక్కడ కలిసే వరకు ఇంక ఇది పైకి, ఇంకా దానికంటే పైకి ఉన్నాం. సో ఇక్కడనే ఇంత మురికి ఉన్నది. సో మరి అభివృద్ధి చేస్తాము, డెవలప్మెంట్ చేస్తామంటే చేయాలి. ఏది చేయాలి? ఫస్ట్ ఇది క్లీన్ చేసినప్పుడు, ఈ కంపు వాసన తొలగించినప్పుడు నువ్వు పక్కన ఏం అద్దంగా పెట్టినా, అద్దాలు పెట్టినా, అద్దాల మేడలు కట్టినా బాగుంటుంది, చూడడానికి చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ దీన్ని క్లీన్ చేయకుండా ఏకాఏకి నచ్చి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళని కూల్చేస్తామని చెప్తే అది ఎట్లా, ఒక సహేతుకత ఎట్లుంటుంది, దానికి ఒక పద్ధతి ఎట్లా ఉంటుంది? అది ఇందులో ఉన్నటువంటి మూసీలో ఉన్నటువంటి మురుగును క్లీన్ చేయకుండా మూసీ అసలు ఎట్లా ఎంత మురికి కూపంగా మారింది, ఇట్లా తయారైంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్ చెప్తున్నది. కానీ ఆ క్లీనింగ్ కంటే ఎక్కువగా డెవలప్మెంటు, ఇండ్లు కూలగొడతాము, బిల్డింగులు కడతాము, నైట్ లైఫ్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రభుత్వం ఫస్ట్ ఆలోచించాలి, అసలు ఏం చేస్తూ ఉన్నాం, మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. సో ఇంకొకటి మనం చూస్తున్న వెనకాల చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా చాలా ఏళ్ల తరబడి 10 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి చెట్లు, పెరిగిన చెట్లు అవన్నీ కూడా. సో ఇట్లాంటి కొన్ని వేల చెట్లు ఇప్పుడు ఏదైతే ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వరకే మనం తీసుకుంటే కొన్ని వందల చెట్లు ఇందులో పోతాయి. సో అవతల పక్క మనకు ఆర్మీ ఏరియా ఉంటుంది. సో అందులో కూడా చాలా చెట్లు ఉన్నాయి, ఇటువైపు చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా కంప్లీట్గా ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టు వీళ్ళు చెప్తా ఉన్నారో ఆ ప్రాజెక్ట్లో మునిగిపోతాయి, చెట్లు అన్నీ కూడా అందులో కలిసిపోతాయి. సో ఇప్పుడు నది అంటే కేవలం డెవలప్మెంటు, సిమెంట్ కట్టడాలు, సిమెంట్ కాంక్రీట్ కట్టడాలే కాదు. నది అంటే ఒక ఎకాలజీ ఉంటుంది దానికి. ఒక నది మీద చాలా జంతువులు ఆధారపడి ఉంటాయి, చాలా క్రిములు, కీటకాలు, చాలా జీవరాశులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇట్లాంటి మట్టి ప్రాంతం ఉన్నప్పుడే, మట్టితో ఉన్నప్పుడే, గడ్డి పెరిగినప్పుడే, అందులో నీళ్ళలో నాచు ఇట్లాంటివి ఉన్నప్పుడే ఆ జీవజాలం అంతా కూడా బతుకుతుంది. సో ఎప్పుడైతే మనం అంతా తీసేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ తీసేసి సిమెంట్ చేసి కాంక్రీట్ జంగల్గా మారిస్తే ఈ మట్టి అంతా తొలగించి ఇక్కడ సిమెంట్ కట్టడాలు కట్టి, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా మట్టి ఉండదు, ఎక్కడ కూడా గడ్డి పెరగడానికి చోటు ఉండదు. సో అట్లాంటప్పుడు ఏదైతే జీవజాలము, జంతుజాలం దీనిపై ఆధారపడి ఉంటుందో, ఒక ఎకాలజీ ఏదైనా కూడా ఒక సైకిల్ ఉంటుంది. మానవ జీవితం కానీ పర్యావరణం అంతా కూడా ఏదైనా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. బయాలజీ కానీ బాటనీ కానీ చదువుకున్న వాళ్ళకి కొంత అర్థమవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఏం సబ్జెక్ట్ చదువుకున్నారో తెలియదు, కానీ ఆయనకు చెప్పే వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుకున్నారో కూడా తెలియదు. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి సైకిల్ ఆధారపడి ఉంటుంది.
సో ఆ ఎకో సైకాలజీ అనేది, ఆ ఎకాలజీ అనేది కంప్లీట్గా ఇక్కడ కొలాప్స్ అయిపోతూ ఉన్నది. వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే డెవలప్మెంట్ ఇదంతా కూడా కూలగొడతాం మేము, సిమెంట్ కాంక్రీట్ కట్టడాలు కడతాం అంటారు. సో ఎప్పుడైతే మట్టిపోయి సిమెంట్ కాంక్రీట్ కట్టడాలు వచ్చినప్పుడు ఏవైతే జీవరాశులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఆధారపడి ఉన్నాయో దాని మీద, అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఉండవు. వాటికి ఆ స్థానం ఉండదు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది? నది ఇంకా కూడా డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడు నువ్వు కేవలం మంచినీళ్ళు అందులో పోసి మంచినీళ్ళు రోజు పోస్తూ పారిస్తేనే తప్ప నీళ్లు శుభ్రంగా ఉండవు. ఆ నీళ్లు శుభ్రంగా ఉండాలి, ఒక నదిలో పారే నీళ్లు శుభ్రంగా ఉండాలన్నా కూడా అందులో కొన్ని జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులు అందులో ఉన్నటువంటి చెడ్డ క్రిములను, చెడు క్రిమి కీటకాలను, కొన్ని మొక్కలను తినేసి అవి బతుకుతూ ఉంటాయి. సో వాటి వల్ల కూడా కొంత నది క్లీన్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా చాలా అంశాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఎకాలజీ అనేది కంప్లీట్గా దెబ్బతింటుంది ఏదైతే ఈ కాంక్రీట్ కట్టడాల వల్ల. మరేమో ప్రభుత్వం చూపించే డిజైన్లు అన్నీ కూడా 3D డిజైన్లు అన్నీ కూడా కంప్లీట్గా సిమెంట్ కాంక్రీట్ కట్టడాలు, మొక్కల కంటే ఎక్కువగా కూడా వాళ్ళు చూపించే దాంట్లో నిర్మాణాలే ఉన్నాయి. ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు కావచ్చు, నది ఒడ్డుకు మెట్లు కావచ్చు, పక్కన బిల్డింగ్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంక్రీట్గా జంగల్గా మారుస్తామంటున్నారు. సో ఇది ఒక కేవలం మధుపార్కు రిడ్జో, ఇంకొక వాసులో, ఇంకొక బస్తీ వాసుల కేవలం మనుషుల సమస్య కాదు. ఇది కేవలం ఇప్పటివరకు మనుషుల గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇందులో. ఇది మనుషుల సమస్య మాత్రమే కాదు, వృక్ష, జంతు, క్రిమి కీటకాలన్నిటికి సంబంధించినటువంటి అంశము. చూస్తున్నాం మనం, పక్షుల ఇక్కడ శబ్దాలు కూడా ఎంత అద్భుతంగా వినిపిస్తున్నాయో, నెమళ్ళు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. సో ఇంత మంచి ఎకాలజీ, ఇంత మంచి అద్భుతమైనటువంటి పర్యావరణాన్ని దెబ్బతీయబోతా ఉన్నారు. సో మీరు నిజంగానే దీన్ని డెవలప్ చేయాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది మన వెనకాల ఉన్నటువంటి, వెనకాల నుంచి పారుతున్నటువంటి ఈ మురుగును క్లీన్ చేయాలి. ఈ మురుగును సాఫ్ చేసి నదిని లోతు చేసి ఇందులోకి మురుగుని రాకుండా చేసినప్పుడు మాత్రమే ఈ మనుషులకు ఇబ్బంది ఉండదు, ఈ ఎకాలజీ కూడా దెబ్బతినదు, పర్యావరణం కూడా బాగుంటుంది. ఇక్కడనే కాదు, హైదరాబాద్ సిటీకి కూడా ఈ మంచినీళ్ళు అటు వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది, అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదైతే వికారాబాద్ అడవుల్లో పుట్టి వస్తుంది, చాలా ఔషధ గుణాలు ఉంటాయి, అక్కడ నుంచి నీళ్ళు ఇటు వస్తాయని చెప్తారు కదా, మూసి అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాయి. వాస్తవాలు అవి నిజంగానే అద్భుతమైన ఔషధ గుణాలతో ఇక్కడికి వస్తున్నాయి. వచ్చిన తర్వాత అందులో కలుస్తున్న నీళ్ళు ఏంటి? ఇవి. ఆ నీళ్లు ఇట్లాంటి మురుగు కలిసి ఆ నీళ్లు పాడవుతున్నాయి. సో వాటి పాడు కాకుండా వేయాలంటే దీన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయాల్సింది దీన్ని, మనుషులను కాదు, ఇండ్లను కాదు. ఫస్ట్ చేయాల్సింది వీటిని. అక్రమంగా ఏమన్నా నది లోపలికి వచ్చి కట్టి ఉంటే వాటిని కూడా క్లీన్ చేయాలి, తప్పదు. సో ఈ ఎకాలజీని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడండి. మీరు ఈ కాంక్రీట్ జంగల్ వేసుకుంటూ పోతే టెంపరేచర్లు ప్రతిరోజు పెరుగుతూ పోతా ఉన్నాయి. ఏడాదికి ఏడాది ఎండలు తీవ్రమవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం మార్చి మొదటి వారంలోనే ఉన్నాము. ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలున్నాయి, మేలో ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోండి. సో దీనివల్ల మనం భవిష్యత్తులో ఇంక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇగో ఇట్లాంటి ఎకాలజీ, ఇట్లాంటి వాతావరణాన్ని మనం దెబ్బతీస్తే అది ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా దారుణమైన పరిస్థితులకు మనం పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి, పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఈ పర్యావరణాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ.